హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువన్ క్రియేషన్. చూసారుగా గుమగుమలాడే ఎగ్ పులుసు అయితే రెడీ అయిందండి. దానికైతే ముందుగా కావాల్సినవి ఎగ్స్ అయితే నేను ఇక్కడ ఇలా బాయిల్ చేస్తున్నాను. ఇది మనకు స్టవ్ మీద బాయిల్ చేసినట్టే సేమ్ అంతే. వాటర్ పోసేసి దీంట్లో స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ L3 హార్డ్ బాయిల్డ్ అని ఉంది కదా, నాకు అయితే ఎగ్ హార్డ్గా కావాలి. సో ముందుగా ఆనియన్ టమాటా ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్ లాగా. నాకైతే జ్యూస్ కోసం నేను 1 ఆనియన్ 2 టమాటా ఇలా కట్ చేసుకున్నాను. అంటే మన క్వాంటిటీకి తగ్గట్టు మనం కట్ చేసుకోవచ్చు అండి. మాకైతే కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి జ్యూస్లో కూడా. సో ఇదైతే గ్రైండ్ చేసి పక్కకు అయితే పెట్టేసుకోవాలి. ఇంకొక ఆనియన్ అయితే ఇలా చాప్ చేసుకోవాలి గ్రీన్ చిలుక పొడవుగా. సో ఇప్పుడైతే స్టవ్ మీద మన ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేడవుతుందండి. ఇప్పుడు దానికైతే 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవైతే ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలండి. చూడండి, నేను హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో కొంచెం పచ్చికరివేపాకు యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. సో లేకపోతే ఓకే. ఇప్పుడైతే కొంచెం గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నవి, కొంచెం ఆనియన్, దాని తగ్గ సాల్ట్ అవైతే రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. ఆనియన్ కుక్ అయ్యాక మనమైతే ఇక్కడ చూపించినట్టుగా 1 స్పూన్ గరం మసాలా, మిర్చి పౌడరు, జీలకర్ర, టర్మరిక్ యాడ్ చేయాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన దాకా ఉంచాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ అయితే యాడ్ చేయాలండి. ఇక్కడ చూసారుగా నాకైతే సరిపడా జ్యూస్ అయితే వచ్చేసింది. మీకు ఎంత కావాలో మీ క్వాంటిటీకి అలా చేసుకోవచ్చు. మీరు ఇమ్మీడియట్గా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం టమాటా కుక్ అయ్యాక ఆయిల్ సపరేట్ అవుతుంది. దాని తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు పచ్చి స్మెల్ అనేది కూడా ఉండదు. సో ఇక్కడైతే ఎగ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎగ్స్ అయితే పీల్ చేసేద్దాం. సో ఇక్కడ కట్ చేసుకోవాలండి ఇలాగా, లేకపోతే ఎగ్ ఆయిల్లో వేసేటప్పుడు చిటపటలాడుతుంది. సో నేనైతే ముందుగా కావాల్సినట్టు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేశాను. సో ఇప్పుడైతే ఎగ్స్ ఇక్కడ ప్లేస్ చేశాను చూడండి. ఇక్కడైతే ఇది అంతా కుక్ అయిపోయింది. ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను ఇంకా ఫైనల్ స్టేజ్లో. సో మంచి లో ఫ్లేమ్లో అది అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఎగ్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇక్కడ చూడండి అది ఎంత రోస్ట్ అయిందో. అది కూడా లో ఫ్లేమ్లో అవ్వాలండి, లేకపోతే మాడిపోయి మళ్ళీ స్మెల్ ఇంకోలా వస్తుంది, అప్పుడు తినలేము మనం ఎగ్స్. సో ఇవైతే ఫాస్ట్గా అయిపోయాయి. ఇక్కడైతే ఇది కూడా కుక్ అయిపోయింది. మీరు ఆ ఎగ్స్ అన్ని సర్వ్ చేసేసుకుంటే ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేనైతే చిన్నగా తీసి ఎగ్స్ అయితే దాంట్లో పెడుతున్నాను. మీరు చూసి పెట్టుకోవాలండి, ఎందుకంటే లేదా మీ మీద పడతాయి అవి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇలా 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి, అప్పుడు ఎగ్కి మంచిగా టేస్ట్ వస్తుంది. ఈసారిగా ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ ఇంకా చాలా బాగుంటుందండి. సో చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. సో నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, తిందాం రండి. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే దీన్ని ఒక బౌల్కి సర్వ్ చేసుకొని తినడానికి ఇంకా రెడీ అయిపోయాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.